SR7 న్యూస్ కి స్వాగతం. మున్సిపల్ ఎన్నికలలో లబ్ధి పొందడానికి విచారణ పేరుతో కేసీఆర్ నోటీసులు. ఎన్నికల బరిలో ఇప్పటికీ 29 మంది ఖరారు. వనపర్తి జిల్లాలో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గురువారం పత్రికా సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వ వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవడానికి మున్సిపల్ ఎన్నికలలో లబ్ధి పొందడానికి విచారణ పేరుతో కేసీఆర్ నోటీసులు అందచేయడానికి తీవ్రంగా ఖండించారు. తెలంగాణ రాష్ట్ర సాధనను అణచాలని, ఆపాలని, విరోధించాలని ఎన్ని కుట్రలు పడినా ఆనాడు చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర రెడ్డితోనే కాలేదు. రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ ఈ విచారణ కేసులు వెంట్రుకతో సమానమని అన్నారు. మాజీ శాసన మండలి చైర్మన్, వనపర్తి మున్సిపల్ ఇన్ఛార్జ్ స్వామి గౌడ్ మాట్లాడుతూ ప్రజలు మద్దతు ఇచ్చి భారీ మెజారిటీతో గెలిపించాలని బీఆర్ఎస్ నుంచి పోటీ చేయబోతున్న 29 మందితో కూడిన మొదటి జాబితాను విడుదల చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిన తర్వాతే ఓట్లు అడగాలని డిమాండ్ చేశారు. పట్టణ అభివృద్ధి, ప్రజా ప్రయోజనాల కోసం సిపిఎం పార్టీకి హస్తం అందించారని జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్ తెలిపారు. ఈ సమావేశంలో అధికార ప్రతినిధులు, మాజీ చైర్మన్ తదితరులు పాల్గొన్నారు. రిపోర్టింగ్ బై SR7 న్యూస్, వనపర్తి జిల్లా ఇన్ఛార్జ్ కేపీ రెడ్డి. పట్టణంతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో పనిచేస్తున్నటువంటి ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా నేను బీఆర్ఎస్ పార్టీ పక్షాన మనసారా మీకు అభినందనలు తెలియజేస్తూ, ఈ యొక్క ఎన్నికలు సజావుగా జరగడానికి, న్యాయబద్ధంగా జరగడానికి మీ వంతు సహకారాన్ని మేము ఆర్థిస్తూ ఉన్నాం. ప్రజలను వేగిరపరచాల్సినటువంటి, జాగ్రత్త పరచాల్సినటువంటి బాధ్యత ఈనాడు ప్రెస్ పైన ఉంది. ప్రెస్ జాగ్రత్త పరిస్తేనే, ఎక్కడ అన్యాయం జరుగుతుందో తెలియపరిస్తేనే స్థానికులు అప్రమత్తం అవుతారు. కాబట్టి ఆ బాధ్యతను మీరు నిర్వర్తించి సజావుగా, న్యాయబద్ధంగా ఎన్నికలు జరిగేటట్టు చూడవలసిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నాను. అదేవిధంగా మిత్రులారా, ఇంతకుముందు మాజీ వ్యవసాయ శాఖ మంత్రులు మా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుతెన్నులను వివరించారు. నేను ఇంకా వాటి జోలికి వెళ్లకుండా, కానీ ఒక విషయం మాత్రం, మీకు అందరూ రిపోర్టర్సే ఉన్నారు కాబట్టి గత పరిపాలన అంతా కూడా మీరు చూస్తున్నారు. ఆ పరిపాలనలో మీకు చెప్పాల్సిన పని లేదు. ఒకే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఆనాటికి ఈనాటికి జరిగినటువంటి వ్యత్యాసం. ఆనాడు తెలంగాణ రాష్ట్రంలో యూరియా బుక్ చేసుకుంటే పొలం దగ్గరికి ఆటోలో పోయేది. చాలా ఆశ్చర్యం. మనం సిమెంట్ దుకాణాన్ని బుక్ చేసుకున్నా కూడా సిమెంట్ బండి వాడు ఆడు పంపడు. కానీ గతంలో ప్రభుత్వం మాత్రం యూరియా ఎవరైనా బుక్ చేసుకుంటే, రైతులు ఉంటుంటే వారి దగ్గరికి వెళ్ళేది, పొలం దగ్గరికి వెళ్ళేది. కానీ ఈనాడు తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం రాకముందు మా పోరాటం చేసే కాలంలో మేము ఆ యూరియా దుకాణం దగ్గర చెప్పులు లైన్లో పెట్టుకొని పోయేటోళ్ళు. రాత్రి 3 గంటలకు వచ్చి చెప్పులు లైన్లో పెట్టి పోయేటోళ్ళు రైతులంతా. ఆ ఎండకు తట్టుకోలేక భోజనాలు చేసి వాళ్ళు వచ్చేవారు. ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితిని మనం గమనిస్తున్నాం యూరియా దుకాణాల దగ్గర. అందుకే ప్రభుత్వంలో పరిపాలన ఎక్కడి నుంచి ఎక్కడికి పోయిందో ఒక్కసారి ఆలోచించండి. ఎలక్షన్లు అనౌన్స్ చేయంగానే, ఇంతకుముందు నిరంజన్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఎలక్షన్లు అనౌన్స్ చేయంగానే, అంతకు ముందేమో గవర్నమెంట్ రంగానే 100 రోజుల్లో మేము పక్కా గ్యారంటీ, 6 గ్యారంటీలు చేయూతను అమలు చేస్తాము, ప్రజలందరికీ అందుబాటులో ఉంటాము, ఇంట్లో ఉన్నటువంటి మహిళలకు డబ్బులు అందజేస్తాం ఖర్చులకు అని చెప్పినటువంటి ప్రభుత్వం, అందులో ఒక్క ఫ్రీ ఆర్టీసీ తప్ప ఇంకా ఏది కూడా ముట్టుకోలేదు. అమ్మాయిలకి ఇస్తున్న స్కూటర్లు కానీ, తులం బంగారం కానీ, మిగతా విషయాలు కానీ ఏవి ముట్టుకోలేదు. అప్పుడు మాత్రం రైతు బంధు కానీ అది ముట్టుకోలేదు. అప్పుడు మాత్రం హామీలు ఇప్పించింది ఎవరితోటి? అసలు ఈ దేశానికి ప్రధాని అవుతాడు అని చెప్పి ప్రచారం జరిగినటువంటి పెద్దలు రాహుల్ గాంధీ గారితో ఇప్పించారు. పక్కన ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారిని తీసుకొచ్చి నేనున్న మీకు గ్యారంటీ అని ఆయనతో చెప్పించారు. కానీ ఎక్కడ కూడా వాళ్ళు హామీలు ఎట్లా చేయాలన్న దాన్ని దిశకు పోలే. కానీ ఒక్కటి మాత్రం చెప్పారు, మాకు తెలుసో తెలియకో బడ్జెట్ గింత అవుతుందని మేము అనుకోలేదు, ఏమనుకోవద్దు, విడతల వారిగా చేస్తామన్నారు. ఈనాటికి ఒక్క విడత కూడా రిలీజ్ చేయలేదు. ఎన్నికల మున్సిపల్ ఎన్నికల నగరం కంటే ముందే ప్రభుత్వం ఎన్నికలు పెట్టాలని నిర్ణయించుకున్న తర్వాత మెల్లమెల్లగా వాళ్ళ దగ్గర ఉండేటువంటి
పెండింగ్ లో ఉండేటువంటి ఒక అంశం ఫోన్ ట్యాపింగ్ అనేటువంటి ఒక అంశాన్ని 2 ఏళ్లుగా సాగదీస్తూ ఎప్పుడు ఏ సందర్భంలో దాన్ని ఎత్తుకోవడం ద్వారా ప్రజల దృష్టిని మరల్చడానికి అవకాశం ఉంటుందో సమయానుకూలంగా ఫోన్ ట్యాపింగ్ వాడుకుంటూ వస్తున్నారు. పోయిన వారం నుంచి హరీష్ రావు గాని కేటీఆర్ గాని వాళ్ళని నిలవడం, మాజీ ఎంపీ సంతోష్ నిలవడం, ఇప్పుడు ఏకంగా ఈరోజు టీఆర్ఎస్ అధినేత తెలంగాణ ఉద్యమ నాయకులు, స్వరాష్ట్ర సాధకులు, స్వరాష్ట్ర ముఖ్యమంత్రి గారు 2 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి, కేంద్ర మంత్రిగా పనిచేసినటువంటి అపార రాజకీయ అనుభవం ఉన్నటువంటి గౌరవ కేసీఆర్ గారికి కాంగ్రెస్ ప్రభుత్వం చిల్లర శాస్త్రాలతోన, చిల్లర బుద్ధితోన సాక్షి మిషన్ మీద 160 సిఆర్పిసి కింద ఎవరికైనా ఏదైనా కేసుకు ఉపయుక్తంగా ఉండేటువంటి సమాచారాన్ని రాబట్టడం కోసం సాక్షుల జాబితాలో ఇచ్చేటువంటి నోటీస్ కానీ ఇచ్చేటప్పుడు 160 సిఆర్పిసి నోటీస్ అనుకుంటూనే ఇప్పటిదాకా చేసినటువంటి తతంగం అంతా కూడా వాళ్ళు దోషులుగా చిత్రీకరించేటువంటి ఒక ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ వాళ్లకు మొత్తమాడేటువంటి ఒక సెక్షన్ ఆఫ్ మీడియా కానీ, తెలంగాణ వ్యతిరేక మీడియా కానీ దీన్ని వ్యక్తిగత ఆనందానికి వాడుకుంటూ వస్తున్నది. అది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. తెలంగాణ సమాజం కూడా తీవ్రంగా ఖండిస్తుంది. ఈ చిల్లరమల్లర శాస్త్రాలు కేసీఆర్ మనోనిబ్బరాల్లో తెలంగాణ ఉద్యమ నాయకత్వ మనోనిబ్బరాల్లో పరీక్షించలేవు, తట్టుకోలేవు. గతంలోనే చెప్పినాం మేము. దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ